హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలో దశాబ్ద కాలంగా ఈ జాతరను ఆషాఢ మాసం చివరి మంగళవారం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఆనవాయితీని మరవకుండా భక్తులు గ్రామ దేవతకు పొంగళ్లను వండుకొని తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. అమ్మవారి ఆలయాలు చూడడానికి చిన్నవిగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర మాత్రం ఎంతో గొప్పదని నిర్వాహకులు తెలియజేశారు. పట్టణ ప్రజలకు మరియు 50 మంది హిందూ బంధువులకు ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆషాఢ మాసంలో అమ్మవార్లకు పూజ చేయడం వల్ల వానలు సక్రమంగా కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో వెలుగుతారని పెద్దలు ముందటి నుంచి ఒక ఆచారం పెట్టినారు. అదే ఆచారం ప్రకారము ఈ ఆషాఢ మాసము చివరి మంగళవారం రోజున పుంగనూరు టౌన్ నానాసాహెబ్పేటలో నుండి ప్రతి సంవత్సరము దీపాలు తీసుకొని కటాలమ్మ తల్లికి, నడివీధి గంగమ్మకి మరియు చాముండేశ్వరమ్మకి దీపాలు మోస్తూ పొటేళ్ళు, వెనుపోతులు బలిస్తూ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సదరు ఆనవాయితీని మేము కూడా పాటిస్తూ ఈ సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసం చివరి మంగళవారం రోజున పుంగనూరు టౌన్ నానాసాహెబ్పేట నుండి దీపాలు తీసుకొని అమ్మవారికి ఊరేగింపుగా వెళ్ళి పూజలు నిర్వహిస్తున్నాము. ఈ పూజల వల్ల వచ్చే ప్రతిఫలము 50 మంది ప్రజలకి అందాలని భావిస్తున్నాము. అట్లే ప్రతి సంవత్సరము మేము జరిపే ఈ ఉత్సవాలకు కానీ, వినాయక చవితి ఉత్సవాలకు కానీ, రాముల వారి ఉత్సవాలకు కానీ ప్రతి సంవత్సరం మేము పిలిచిన వెంటనే వస్తూ మా ఈ కార్యక్రమాలని ప్రజలందరికీ తెలియజేస్తున్న కేసీటీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్.